హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా మీకు? కర్రపెండలం అంటారు దీన్ని, కూర కర్రపెండలము. ఈరోజు మనం కూర కర్రపెండలము పచ్చి రొయ్యల కర్రీ వండుకుందాం. ఎప్పుడు కూడా మనం కూర కర్రపెండలాన్ని వేరుగా వండుకుంటాము. కాకపోతే ఈసారి నేను పచ్చి రొయ్యలు కలుపుదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కూర కర్రపెండలం చాలా హెల్దీ అండి. మనకి ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. కప్ప అంటారన్నమాట. దీన్ని ఏంటంటే బంగాళదుంప ఉడకబెట్టేసి దాన్ని పోపు పెట్టేసుకుంటారు చూడండి, స్మాష్ చేసి. అలాగే కర్రపెండలాన్ని కూడా అలాగ స్మాష్ చేసేసి తాలింపు పెట్టేసుకుని అందులో సాంబార్ వేసుకుని తింటారన్నమాట. అది చాలా హెల్దీ, జుట్టుకు కూడా చాలా బాగా పెరుగుతుంది అంటారు. ఇలా కూర కర్రపెండలాన్ని తెచ్చేసుకున్నాను నేను. దీన్ని కట్ చేసుకుందాం. ఇది చాలా ఈజీగా కట్ అయిపోద్దండి. ఉడికిపోవడం కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది, అంత కష్టపడక్కర్లేదు అన్నమాట. ఇది ముక్కలుగా కోసేసుకుందాము. పచ్చిరొయ్యలు తీసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనం తయారీలోకి వెళ్ళిపోదాం అన్నమాట. చూడండి, సామాన్లు మీకు ఒకసారి చూపిస్తాను. కూర కర్రపెండలము ముక్కలు తీసుకున్నాను, అలాగే పచ్చిరొయ్యలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇదండి. ఇప్పుడు మనం వంట వండేసుకుందాం. కడాయి పెట్టుకుందాము, ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఎర్రగా దోరగా వేగే వరకు వేపుకుందాం అన్నమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత ఫస్ట్ మనం పచ్చిరొయ్యలు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్పాను కదా, కూర కర్రపెండలం ఈజీగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుందాము. ఆ తర్వాత మనం ఈ పచ్చిరొయ్యలు వేసేసుకుందాం. ఈ పచ్చిరొయ్యలు అనేవి ఫస్టే మనం వేపుకోవాలి, తర్వాతే కర్రపెండలం వేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కూర కర్రపెండలం ఉంది కదా, ఆ ముక్కల్ని వేసేసుకుని దీంతోపాటు ఫ్రై చేసుకుందాం. కాకపోతే కొంచెం పచ్చిరొయ్యలు వేసిన తర్వాత నీళ్ళు వస్తుంది కాబట్టి పచ్చిరొయ్యల్లో నీళ్ళు ఇంకిపోయే వరకు అది వేపుకొని ఆ తర్వాతే కూర కర్రపెండలం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కూర కర్రపెండలం వేసేసుకుని ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే కొద్దిసేపు మనం మగ్గనిచ్చేసామనుకోండి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా అవి పట్టేంత వరకు కలియబెట్టుకుందాము. చూసారా ఫ్రెండ్స్, కర్రపెండలం అప్పుడే విడిపోతుంది, అంటే అంత త్వరగా ఉడికిపోద్ది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని కొద్దిగా మగ్గనిద్దాం. అప్పుడు ఈ కారాలు, ఉప్పులు అవన్నీ బాగా పడతాయి అన్నమాట. చూసారా, ఈ కర్రీ ఎంత రుచిగా ఉందంటే మనం ఎప్పుడు కూడా కొద్దిగా చింతపండు వేసుకోవడం మంచిది. చింతపండు వేసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని కూడా వేసేసుకుందాము. చూడండి, చూడడానికి నోరు ఊరిపోతుంది కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. తిని చూస్తే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు బంగాళదుంప పచ్చిరొయ్యలు వండుకుంటాం కదా, అలాగే కూర కర్రపెండలం పచ్చిరొయ్యలు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఈ కర్రీ అయిపోయింది. తినడం అయితే నేనైతే చాలా ఫాస్ట్గా తినేసాను, అంత రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాను కదా, కర్రపెండలం అనేది చాలా మన హెల్త్కి మంచిది. అందులో చాలా ఫైబర్ ఉంటుంది. అలాగే జుట్టు మనకు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే కేరళ వాళ్ళ జుట్టు చూసారా ఎంత పొడుగ్గా ఉంటుందో, ఎప్పుడు కప్ప తింటూ ఉంటారు అన్నమాట. అదండి ఈ కూర కర్రపెండలం పచ్చిరొయ్యల కూర. మీకు నచ్చినట్లయితే దయచేసి కుమార్రాజు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. నమస్తే.